వామ్మో, ఫ్లైట్ ఎక్కాలంటేనే భయమేస్తోంది. 2024 విమాన ప్రమాదాలు మిగిల్చిన విషాద ఘటనల గురించి ప్రజలు ఇంకా మర్చిపోనే లేదు. ఇటు 2025 ప్రారంభం జనవరిలోనూ వరుస విమాన ప్రమాదాలు జరగడం కలవరపెడుతోంది. అమెరికా సూడాన్లో ఒక్కరోజే విమాన ప్రమాదాలు జరగడం, పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని నింపింది. ఇంతకీ ఈ 2 విమాన ప్రమాదాలు ఎలా జరిగాయి? అసలు ఇలా వరుస పెట్టి విమాన ప్రమాదాలు జరగడానికి గల కారణాలేంటి? 2025 జనవరి 29 రాత్రి 8:30 వాషింగ్టన్ డీసీ నుంచి ఓ ఫ్లైట్ స్టార్ట్ అయింది. కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్న రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా PSA ఎయిర్లైన్స్ బాంబార్డియర్ CRJ-700 విమానం నెమ్మదిగా కదులుతోంది. విమానంలో ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కొందరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ప్రేమ పాటలు వింటున్నారు, మరికొందరు వైన్ తాగుతూ ల్యాప్టాప్లు ఏవో చూస్తున్నారు, ఇంకొందరు కిటికీ పక్కన కూర్చొని వెలుతురు లైట్లతో మెరిసిపోతున్న నగరాన్ని చూస్తున్నారు. అందరి ముందున్న జీవితం మీద ఎన్నో కలలతో ప్రయాణిస్తున్నారు. కానీ వాళ్ళెవ్వరికీ తెలియదు, కొన్ని నిమిషాల్లో గగన తలంలో మృత్యువు వారిని వెతుక్కుంటూ వస్తోందని. రాత్రి 9 గంటలు దాటింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ సమీపానికి చేరుకోగానే PSA విమానం ఓ ట్రైనీ హెలికాప్టర్ని ఢీకొట్టింది. అంతే, హెలికాప్టర్ రోటార్లు విమానపు రెక్కలను తునకలు చేసేశాయి. దెబ్బకు విమానం 2 ముక్కలైంది. మృత్యువు గాల్లో కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ఉన్నారు. అదే రోజు సూడాన్లో జరిగిన మరో విమాన ప్రమాదం ఆ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సౌత్ సూడాన్లోని యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పైనీర్ ఆయిల్ కంపెనీకి చెందిన బీచ్ 1900D విమానం నెమ్మదిగా టేకాఫ్ తీసుకుంటోంది. ఇంతలో ఇంజిన్ సడన్ గా ఫెయిల్ అయింది. ఒక క్షణంలో విమాన రెక్క ఊడిపోయింది. బీభత్సమైన శబ్దంతో రన్వే పక్కన ఉన్న ఓ నిర్మాణంపై విమానం పడిపోయింది. చాలా మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఫ్లైట్లో మొత్తం 21 మంది ఉన్నారు. ఇక ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు వరుసపెట్టి జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2000 నుండి 2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరగగా అందులో మొత్తం 10,000 మందికి పైగా మరణించారు. ఒక్క 2024లోనే 15 విమాన ప్రమాదాలు జరిగాయి. 318 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018 తర్వాత అత్యంత ప్రాణ నష్టాన్ని కలిగించిన సంవత్సరం 2024. ఇక 2025 ప్రారంభంలోనూ ఇలానే విమాన ప్రమాదాలు జరుగుతుండడంతో అసలు ఈ సమస్యకు కారణం ఏంటన్న దానిపై ఎక్స్పర్ట్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అటు పైలట్ల తప్పిదం విమాన ప్రమాదాలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన అనేక విమాన ప్రమాదాల్లో 50% పైగా యాక్సిడెంట్స్ పైలట్ ఎర్రర్ కారణంగానే జరిగాయట. దీనికి పైలట్స్ అనుభవిస్తున్న అలసట ప్రధాన కారణంగా చెప్తున్నారు. అటు విమాన భాగాల్లో లోపాలు, రాడార్ సమస్యలు, ఇంజిన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు విమాన ప్రమాదాలకు దారితీస్తాయి. 20% పైగా ప్రమాదాలకు ఇలాంటి సాంకేతిక లోపాలే కారణమని సమాచారం. ఇక పిడుగులు, తుఫాన్లు, మంచు తుఫాన్లు లాంటివి విమాన ప్రమాదాలకు దారితీస్తాయి. అంటే బ్యాడ్ వెదర్ కారణంగా 15% విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని లెక్కలు చెప్తున్నాయి. అటు టెర్రరిజం, మిస్సైల్ దాడులు 5% విమాన ప్రమాదాలకు కారణంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని విమానాలు ఉగ్రదాడులకు గురయ్యాయి. యుద్ధ పరిస్థితుల్లో కొన్ని విమానాలు లక్ష్యంగా మారాయి. ఉదాహరణకు 2014లో యుక్రెయిన్ మీదుగా వెళ్తున్న మలేషియా ఎయిర్లైన్స్ ఫ్లైట్ రష్యా మిసైల్ ఢీకొనడంలో క్రాష్ అయింది. నాటి ప్రమాదంలో 98 మంది మరణించారు. ఇక 2024లోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. అటు పాత విమానాలు సరిగ్గా రిపేర్ చేయకపోవటం, ఇంజిన్ టెస్టులు రద్దు చేయటం లాంటివి కూడా ప్రమాదాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు లేజర్ లైట్లు, డ్రోన్లు పైలట్లను కన్ఫ్యూజ్ చేసి ప్రమాదాలకు కారణమవుతాయి. ఇలా ఎన్నో కారణాలు ప్రయాణికులను బలి తీసుకుంటున్నాయి.